హలో ఎవ్రీవన్, 2025 హాలీవుడ్ చాలా మూవీస్ రెడీగా ఉన్నాయి. రిలీజ్ కి ఏమేమి వస్తున్నాయో మనం ఇప్పుడు కవర్ చేద్దాం. టాప్ 10 చూద్దాం ఇప్పుడు. లెట్స్ గో. టాప్ 10 మూవీస్ అప్కమింగ్ ఇన్ 2025. గోయింగ్ టు ద నెంబర్ 1, వుల్ఫ్ మ్యాన్. లేటెస్ట్ యూనివర్స్ అంటే మోస్ట్లీ ప్రీవియస్ గా వీళ్ళు మమ్మీ సిరీస్ ఫ్రాంచైజ్ తో చాలా పెద్ద హిట్లు కొట్టారు. అండ్ ఇన్విజిబుల్ మ్యాన్ కూడా వీళ్ళే తీసింది అండ్ చాలా బాగుంటాయి మూవీస్. ఇప్పుడు వుల్ఫ్ మ్యాన్ తో వస్తున్నారు. సో క్లాసిక్ మూవీ అవ్వాలి అండ్ డిఫరెంట్ స్టోరీ, ఫ్యాంటసీ అండ్ చాలా బాగుంటుంది. లెట్స్ సీ ఆన్ January 17th ఆన్ థియేటర్స్. నెంబర్ 2, మై ఫేవరెట్ యూనివర్స్ మార్వెల్ నుంచి బిగ్గెస్ట్ సూపర్ హీరో ఫిలిం February 14, కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. ఫాల్కాన్ అండ్ కెప్టెన్ అమెరికా మీద చాలా నమ్మకంతో కెప్టెన్ అమెరికా చేశారు. అండ్ ప్రీవియస్ వెబ్ సిరీస్ చూసింటే మీకు ఎంత క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉందో చూడొచ్చు. అండ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఉంది. ఎవరైతే చూడలేదో ఒకసారి చూసేయండి. అండ్ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ రెడ్ హల్క్ ఉన్నాడు. చూద్దాం. న్యూ అవెంజర్స్ కి చాలా లింక్ ఉంది. రిలీజింగ్ ఆన్ వ్యాలంటైన్స్ డే February 14 ఆన్ థియేటర్స్. నెంబర్ 3, ప్యాసేజ్ చూసారా? సౌత్ కొరియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఫిలిం అండ్ ఆస్కర్ అవార్డ్ ఇన్ బెస్ట్ పిక్చర్ అండ్ బెస్ట్ డైరెక్టర్ వచ్చింది. అదే డైరెక్టర్ మళ్ళీ కొత్త సినిమాతో వస్తున్నారు. ఈసారి నా ఫేవరెట్ జోన్రా సైఫై తో వస్తున్నారు. అండ్ విజువల్లీ చాలా బాగుంది. అండ్ మూవీ నేమ్ మిక్కీ 17. చాలా మంది సినీ ఫిల్స్ చాలా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ గురించి. అండ్ క్లోనింగ్ టాపిక్ గురించి చాలా డిస్కస్ చేశారు ఈ మూవీలో. అండ్ డేట్ గుర్తుపెట్టుకోండి, March 7. మూవీ నేమ్ వచ్చి మిక్కీ 17. నెంబర్ 4, మళ్ళీ సైఫై. ఎందుకో బ్రో, సైఫై ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీకు ఫేవరెట్ అయితే కామెంట్ లో చెప్పండి. అండ్ నెట్ఫ్లిక్స్ నుంచి బిగ్గెస్ట్ హ్యూజ్ బడ్జెట్ ఈ ఫిలిం. మూవీ నేమ్ వచ్చి ఎలక్ట్రానిక్ స్టాక్. మిల్లీ బాబీ బ్రౌన్ కూడా ఉంది. ఈ రోబోట్స్ అండ్ ఈ వరల్డ్ కొత్తగా ఉంది. దిస్ మూవీ మార్వెల్ అడాప్టేషన్స్. మైండ్ మింగింది నాకు కూడా. చూద్దాం. ఈ మూవీ బడ్జెట్ ఆల్మోస్ట్ 320 million. అంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలిం ఇన్ నెట్ఫ్లిక్స్ నుంచి. సో చూద్దాం ఏందో డిఫరెంట్ గా ఉంది ఇది. ఇంకా ఈ మూవీ డిస్కషన్ లో ఉంది. ఓటీటీలో రిలీజ్ చేద్దామా థియేటర్స్ అని. మాక్సిమం ఓటీటీ అంటున్నారు. చూద్దాం. నెట్ఫ్లిక్స్ వదిలితే చెప్తాను నేను. నెంబర్ 5, మన ఫేవరెట్ ఫ్రాంచైజ్ మిషన్ ఇంపాసిబుల్ లాస్ట్ ఫిలిం. ఈసారి ఎమోషనల్ గా ఉంటుంది అండ్ డేంజరస్ స్టంట్స్ కూడా ఉన్నాయి. టామ్ క్రూజ్ ఇచ్చి పడేశారు అంతే. ఈ మూవీకి హెలికాప్టర్ అంటే ప్లేన్ సీన్స్ చాలా హై బడ్జెట్ అండ్ చాలా బాగుంది విజువల్ గా. అండ్ చాలా టేక్స్ అండ్ టైం తీసుకున్నారు. లెట్స్ సీ రిలీజింగ్ ఆన్ May 23 మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రికార్డింగ్. ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే సింపుల్ గా చెప్పాలంటే జాన్ విక్ ఫీమేల్ వర్షన్ ఆర్ ఫ్రాంచైజ్ అనుకోండి. ఈ సమ్మర్కి వస్తుంది. బ్యాలెరీనా అసోసియేషన్ గా ఉంది. సో ఈ మూవీ పేరు బ్యాలెరీనానే. రూసారా ఆర్గనైజేషన్ లో రివెంజ్ అనే ప్లాట్ మీద నడుస్తుంది. సో కొత్త యాక్షన్ సీన్స్ ఉంటే చూడాలి. రిలీజ్ ఆన్ June 6. అనదర్ ఇంట్రెస్టింగ్ మూవీ 28 years later. దిస్ ఈస్ ద థర్డ్ మూవీ ఇన్ ఐకానిక్ 28 days later ఫ్రాంచైజ్. నాకేమో అస్సలు అర్థం కాదు. ఈ ఫ్రాంచైజ్ అన్ని స్టోరీ వల్ల తీస్తారో లేదా మనీ కోసం తీస్తారో తెలియదు. సో ప్లాట్ వచ్చి వైరస్ వరల్డ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. మొత్తం సొసైటీ ఎలా చేంజ్ అవుతుంది, ఈ హ్యుమానిటీ, ఈ విలువలు, ఈ మొత్తం ఈ ఫ్రాంచైజ్లో మనం చూస్తాము. అండ్ హారర్ థ్రిల్లర్గా ఉంటుంది. కొంచెం జాంబీ ఇష్టమైన వాళ్ళు ఖచ్చితంగా నచ్చుతుంది ఇది. అండ్ రియలిస్టిక్గా కూడా తీశారు. రిలీజింగ్ ఆన్ June 20 ఓన్లీ థియేటర్స్. నెంబర్ 7, వార్ఫేర్ TBA. ఒక డిఫెన్సివ్ ఫిలిం. USA ఆర్మీ మిషన్ వల్ల గన్స్ అండ్ కమాండ్స్ అండ్ బాగా చూపిస్తారు. మిలిటరీ యాక్షన్ ఫిలిం. ఫ్యాన్స్ మీకు ఖచ్చితంగా మిలిటరీ యాక్షన్ ఫిలిమ్స్ బాగా నచ్చితే ఖచ్చితంగా చూడొచ్చు. బాగుంటుంది. డిఫరెంట్ యాక్షన్ ఫిలిం. సో టెర్రరిస్ట్ ఇన్ USA బేస్డ్ ఆన్ తీశారు. లెట్స్ సీ. ఇంకా రిలీజ్ డేట్ అనుకోలేదు, బట్ హోప్ ఇట్ విల్ కమ్ ఆన్ సమ్మర్. నెంబర్ 8, F1 మూవీ. F1 నుంచి చాలా మందికి తెలుసు ఈ మూవీ, ఎందుకంటే చాలా హైప్ ఉంది అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంది. F1 ఫార్ములా 1 ప్లాట్ ఒకటే అంతే. వన్ ఆఫ్ ద ఫేమస్ హై పేడ్ యాక్టర్ కూడా ఉన్నారు, తెలుసు కదా. అండ్ ఒక టీమ్ అండ్ ఒక రేసింగ్ సీన్స్ పర్ఫెక్ట్గా తీశారు. అండ్ వన్ ఆఫ్ ద హ్యూజ్ బడ్జెట్ ఫిలిం. రిలీజ్ ఆన్ June 27. నెంబర్ 9, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ ఫ్రమ్ DC న్యూ యూనివర్స్. కొత్త స్టార్ట్. మార్వెల్కి పోటీ గట్టిగా ఇస్తున్నాడు. అండ్ ఇది కూడా సమ్మర్లోనే. డైరెక్టెడ్ బై జేమ్స్ గన్. ఈయన గురించి మాట్లాడాలంటే గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ మూవీ తీసింది ఈయనే. యూ చేంజ్ మార్వెల్ నుంచి DCకి జంప్ అయ్యాడు. చూద్దాం ఏం చేస్తాడు. అండ్ చాలా డీప్గా ఉంది ట్రైలర్, అదే టీజర్. అండ్ ఎమోషనల్గా ఉంది. చూద్దాం DC ఏం చేస్తున్నాం. న్యూ స్టార్ట్ అండ్ ఇట్ రిలీజ్ ఆన్ థియేటర్స్ ఆన్ July 11th. నెంబర్ 10, లాస్ట్ ఫ్యాంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్.
ఓకే, మూవీ చాలా హైప్ ఉంది. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇట్స్ రిలీజ్ ఆన్ July 25th. బోనస్ ఇంకోటి ఉంది, ట్రయాన్ హ్యారిస్ రిలీజింగ్ ఆన్ July 25th. వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ అవతార్ ఫైర్ అండ్ యాష్ December 19th రిలీజ్ అవుతుంది. అండ్ చూద్దాం, నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంతే ఈ ఇయర్కి సినిమాలు. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు నా వీడియోస్ నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసేయండి. మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన వీడియోలు వీక్లీ వస్తుంది. బాయ్.